శ్రీమన్నారాయణాయ నమః. ఆండాళ్ తల్లి అనుగ్రహంతో తిరుప్పావే అనే దివ్య ప్రబంధంలో ఈరోజు మనం వినబోయే పాసురం 25వ పాసురం. ఈ పాసురంలో భక్తుడు భగవంతుని శరణు చేరితే అతని కాపాడే బాధ్యతను స్వయంగా శ్రీమన్నారాయణుడే తీసుకుంటాడని ఆండాళ్ తల్లి మనకు ప్రేమతో ఉపదేశిస్తుంది. అహంకారం విడచి సంపూర్ణ శరణాగతితో భగవంతుని చేరితే ఆయన కృప ఎలా లభిస్తుందో తెలిపే ఈ దివ్యమైన 25వ పాసురాన్ని భక్తితో కలిసి ఇప్పుడు శ్రవణం చేద్దాం. ఒరుత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్ ஒருத்தி மகனாய் ஒளித்து வளரா தரிக்கிலானாகித்தான் தீங்கு நினைந்தா கருத்தை பிழைப்பித்து கஞ்சன் பயத்தில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னே அருத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்தேலோ ரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. తిరుప్పావై 25వ పాసురం ఒరుత్తి మగనాయ్ పిరందుతో ప్రారంభమవుతుంది. ఇది కృష్ణుణ్ణి స్తుతిస్తూ దేవకికి పుట్టి యశోదతో పెరిగి కంసుడి నుండి తప్పించుకున్న విధానాన్ని వివరిస్తుంది. గోదాదేవి తనను తాను రక్షించుకోవడానికి సంపద సౌభాగ్యం కోరుతూ ఈ వ్రతాన్ని ముగుస్తున్నట్లు తెలియజేస్తుంది. ఏమంటోందండి గోదాదేవి? ఓ శ్రీకృష్ణ, ఒక తల్లి దేవకికి కుమారుడిగా జన్మించి మరొక తల్లి యశోద వద్ద రహస్యంగా పెరిగినవాడా, నీకు హాని చేయాలని ప్రయత్నించిన కంసుణ్ణి అతని గర్భంలో అగ్నిలా దహించిన మహానుభావా, మేము నిన్ను భక్తితో ప్రార్థిస్తూ వచ్చాము. మాకు పర అనే వాద్యాన్ని అనుగ్రహిస్తే లక్ష్మీదేవి కోరుకునే సంపదను నీ సేవను పొంది మా బాధలన్నీ తీరి సంతోషిస్తాం. ఈ విధంగా నీ అనుగ్రహంతో మా వ్రతం శుభంగా సంపూర్ణమవుతుంది తండ్రి అని అంటోంది. ఇలా ఆండాళ్ తల్లి ఈ పాసురంలో భగవంతుని అవతార రహస్యాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఒక తల్లి గర్భంలో జన్మించి మరొక తల్లి ఒడిలో పెరిగిన ఆ పరమాత్ముడు దుష్టశక్తులను దహించే అగ్నిలా మన పాపాలను భస్మం చేయగలడు. అలాంటి నెడుమాలుని శరణు కోరుతూ మన కష్టాలను దుఃఖాలను తొలగించి శుభమయమైన భక్తి సంపదను ప్రసాదించాలని ఆండాళ్ తల్లి చరణాలలో మనమంతా వినయంతో ప్రార్థిద్దాం. ఏలో రెంబావాయ్. హరి ఓం గోవిందా గోవిందా గోవిందా. తిరిగి రేపటి పాసురంలో మళ్ళీ కలుసుకుందాం.